డ్యూటీ మధ్యలో సపోటా పళ్ళు ఏది పండి మామూలు లేదు. అద్భుతంగా ఉంది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది సందర్భంగా అయితే మేమైతే మా అమ్మవారి గుడికి అయితే సున్నాలు అయితే వేస్తున్నాము. ఇక్కడ ఎంత వాటర్లో ఎంత సున్నం కలపాలో కూడా మాకు ఎవరికి తెలీదు. అయినా అమ్మవారి గుడికి సున్నం వేయాలన్న ఒక ఉద్దేశంతో అయితే మేము కుర్రోళ్ళం అందరం కలిసి సున్నం అయితే ఏ విధంగా కలుపుతున్నామో చూడండి. ఫైనల్గా గుడికి ఏ విధంగా సున్నం వేసామనేది అయితే వీడియో చివరిలో చూపెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయితే చివరి దాకా చూడండి. కడిగిసావా గోపురం? దాదా పట్టుకో. గోపురం వేరే రంగు కొంత బాగుంటుంది కదా. కూడా కష్టపడుతున్నాను, కాకపోతే ముందు కుర్రోళ్ళ దగ్గర చేస్తున్నాను, తర్వాత నేను చేస్తాను. నేను ఆడుకొని దెబ్బతున్నాను అనుకుంటారా అని. నీకు చూసారా నా చెయ్యి అంత, నేను కూడా మొత్తం ఇదంతా కలిపింది నేనే. వీళ్ళు జస్ట్ పెయింటింగ్ వేస్తున్నారు అంతే. నేను కూడా కష్టపడ్డాను రోయ్. మా అల్లుడు కొత్త చీపురు తీసుకొచ్చాడు గుడి తొట్టడానికి. లేత చీపురు అనమాట, చూస్తున్నారు కదా. ఎక్కడి నుంచి రాలా, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చావా? మొత్తానికి చీపురు కూడా తెచ్చాడు మా అల్లుడు. ఇప్పుడు గుడి శుభ్రం చేస్తాడు. డ్యూటీ మధ్యలో సపోటా పళ్ళు ఏది పండి మామూలు లేదు. అద్భుతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే గంటలో వర్క్ అయిపోద్ది కదా అని ఇంట్లో ఏం తినకుండా వస్తాము. ఇప్పుడేమో టైం 12:30 దాకా అయిపోతుంది. ఆకలికి తట్టుకోలేక మేమైతే బ్రెడ్ అయితే తెప్పించుకొని తింటున్నాం అనమాట. బ్రెడ్ తినేసి మళ్ళీ సున్నాలు వేయడం అయితే స్టార్ట్ చేయాలి. అంటే మార్గం ఉంటుందని పెద్దలు అంటారు కదా, ఇదే అనమాట. చూసారా, ఇంత పైకి ఎలాగేయాలో తెలియక పిచ్చకపోతుంటే నిచ్చెన కూడా ఎక్కడ దొరకట్లేదు. ఒక పొడుగు కర్ర తెచ్చుకొని ఈ విధంగా కట్టుకొని మా తమ్ముడైతే చూసారా తెలివిగా వేస్తున్నాడు పైన. ఈ గోపురానికి వేయడానికి ఎలాగేయాలా అంతగా ఆలోచించేస్తున్నారు అనమాట, ఇంత చిన్న సొల్యూషన్ కూడా. ఫ్రెండ్స్, మేమైతే మొత్తానికి మా గ్రామ దేవత శ్రీ శ్రీ బోడకొండమ్మ సామర్దేవి ఆలయానికి అయితే ఈ విధంగా సున్నాలేసి మేమైతే రంగులు వేస్తున్నామండి. మా గ్రామంలో ఉగాదితోటే మేము మా అమ్మవారి జాతర అయితే చేస్తాము. కాకపోతే ఈ సంవత్సరం అయితే మేమైతే జాతర చేసుకోలేకపోతున్నాము. ఓన్లీ పూజలు మాత్రమే చేస్తున్నాం. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో అయితే ఉన్నాము. మొత్తానికి అయితే మా కుర్రోళ్ళం అందరం కలిసి మా అమ్మవారి గుడికి అయితే సున్నాలేసి ఈ విధంగా రంగులేసి అంతా శుభ్రం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మా పని అయిపోగానే మిగతా పని ఆడవాళ్ళు వచ్చి గచ్చులు కడిగి ముగ్గులు పెట్టి ఇవన్నీ శుభ్రం చేస్తారు. ఉగాదితో అయితే మేము పూజలు చేసుకుంటాం అనమాట. అలాగే మీ గ్రామంలో ఉగాది పండుగ ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. అలాగే మా వర్క్ ఎలా